హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. టేలిపిక్ ఛానల్కి మీకు తిరిగి స్వాగతం. మనము మన మహాభారతం జర్నీని నెక్స్ట్ ఇంకా రెండు చిన్న స్టోరీస్తో కంటిన్యూ చేద్దాము. ఈ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే మనము ధృతరాష్ట్ర పాండుకుమారుల జననము మరియు ధృతరాష్ట్ర గాంధారి యొక్క వివాహం ఎలా జరిగింది అనేది చూస్తామన్నమాట. అలాగే లాస్ట్ వీడియోలో కనుక చూసుకున్నట్టయితే మనము ఎలాగా వేదవ్యాసుల వారి వల్ల అంబాలికలకు పిల్లలు ఎలా సంభవించారనేది చూసాము లాస్ట్ మనము. అలాగే ఏంటి వేదవ్యాసుల వారు ఎవరు, అసలు ఇలా బ్రాహ్మణుని వలన క్షత్రియ కన్యకలకు ఎలా సంతానం అనేది ఇస్తారు అనేది చూసాము. వాటికి సంబంధించిన స్టోరీస్ కూడా చూసాం అనమాట లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో మనము కంటిన్యూ చేద్దాము. లాస్ట్ ఏంటి అంబాలికలకు పిల్లలు పుట్టారు కదా, వాళ్ళ గురించి చూస్తాం అన్నమాట. అక్కడ అంబాలికాదేవికి తను బిడ్డను ఇవ్వగానే ఇచ్చి బయట వచ్చి సత్యవతి దేవికి విషయం చెప్పిన తర్వాత వేదవ్యాసుల వారు అలా గాల్లో కలిసిపోయి ఆయన నిజాశ్రమం చేరుకుంటారనమాట. అక్కడితో అయిపోయింది. దాని తర్వాత కొంతకాలానికి అంబికాదేవికి ధృతరాష్ట్రుల వారు జన్మిస్తారు. ఆ పిల్లవాడు అంతా బాగుంటుంది, చాలా బలంగా కూడా ఉంటాడు. కానీ ఒకటి ఏంటంటే చెప్పినాడు కదా, కళ్ళు ఉండవు, జన్మ అంది అనమాట. అంటే పుట్టుకతో అంధత్వం అనమాట ఆయనకి. అదొక్కటే అనమాట నెగిటివ్ పాయింట్. దాని తర్వాత కొంతకాలానికి అంబాలికాదేవికి పాండు మహారాజు జన్మిస్తాడనమాట. పాండురాజు వచ్చేసి ఆయన చాలా కోమలంగా ఎంతో బాగా కనిపిస్తూ బాగా ఉంటాడనమాట. ఇంకోటి ఏంటంటే ధృతరాష్ట్రుల వారికి మహాసత్వశాలి అనే ఒక పేరు అనమాట. ఆయన ఎంత అంధత్వం ఉన్నా కూడాను ఆయన పనులకు అవి ఏవి అడ్డు రాకుండా, అదే కాకుండా రాజుగా ఎన్నో నేర్చుకోవాలి కదా, చిన్నప్పుడు శిక్షణ తీసుకోవాలి కదా, ఏంటి యుద్ధ విద్యల్లో కానీ లేకపోతే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఇవన్నిట్లో కూడాను ఆయన చాలా గొప్పగా రాణిస్తాడనమాట. దీని తర్వాత ఏమవుతుందంటే ధృతరాష్ట్రుని చూసి సత్యవతి దేవి కొంచెం బాధపడుతుంది. ఏంటి ఎందుకు ఇలా అగ్రజుడైన కౌరవుడే కానీ అంబికాదేవికి ఇంకొక బిడ్డ ఉంటే మంచిది కదా, బాగుంటుంది కదా, ఇలా ఒక బిడ్డే ఉండి అతను ఇలా గుడ్డివాడిగా ఉండడం బాగాలేదు అన్నట్టుగా మళ్ళీను వేదవ్యాసుల వారిని తలుచుకుంటుంది అనమాట సత్యవతి దేవి. అలా తలుచుకోగానే వెంటనే వేదవ్యాసుల వారు ప్రత్యక్షమవుతారు. సరే, ప్రత్యక్షమైనప్పుడు ఏంటమ్మా మీ యొక్క ఆజ్ఞ అని అడిగేసరికి సత్యవతి దేవి చెప్తుందనమాట, ఇలా గుడ్డివాడుగా ఉన్నాడు కదా అంబికాదేవి బిడ్డ, ఆమెకి ఇంకొక బిడ్డని ప్రసాదించు, దానివల్ల అంటే ఒక మంచి బిడ్డని ప్రసాదించన్నట్టుగా చెప్తుందనమాట. దానికి వేదవ్యాసుల వారు చెప్తారు, ఇప్పుడే కదా, అదే కొన్ని రోజులే కదా అయింది, తను ప్రసవించి ఇంకొన్ని రోజుల తర్వాత తను చాలా నీట్గా అన్నీ కరెక్ట్గా అయిపోయిన తర్వాత బాడీ మంచిగా అయిన తర్వాత నేను తనకి ప్రసాదించగలుగుతాను అన్నట్టుగా చెప్తాడనమాట. దానికి సత్యవతి దేవి సంతోషించి అంబికాదేవి దగ్గరికి వచ్చి ఈ మొత్తం వృత్తాంతం అంతా చెప్పి మొత్తం బాగా అలంకరించి వేదవ్యాసుల వారి దగ్గరికి పంపించాలని అనుకుంటుంది అనమాట. సత్యవతి దేవి చెప్పినది అంబికాదేవి విని ఓకే, ఒకంత సంతోషించి ఒకంతగా ఎదురు చూసినా కూడా, కానీ ఫస్ట్ టైం చూసినప్పుడు వేదవ్యాసుల వారిని ఆ వికృత రూపం కానీ జటాజుటం కానీ అవన్నీ చూసి భయపడింది కదా, ఆ భయం వల్ల మళ్ళీ ఆమె వెళ్ళలేదన్నమాట. అప్పుడు ఏం చేస్తుంది అంటే తన దాసిని ఒకతిని తీసుకొని మొత్తం ఎంతో బాగా అలంకరించి ఉన్న నగలు అన్నీ వేసి అలంకరించి చాలా సీక్రెట్గా ఏం చేస్తుందంటే తన యొక్క పరుపు ఉంటుంది కదా, దానిపైన దాసిని పడుకోబెడుతుంది అనమాట, ఎవరికి తెలియకుండా. ఉన్న కౌరవ పెద్దలకు కానీ వారికి ఎవరికి కూడాను దీని మీద కొంచెం కూడా డౌట్ లేకుండా చేస్తుంది అనమాట. ఇలా వేదవ్యాసుల వారు ఇలా రాగానే శయ్యనగరానికి రాగానే ఆ దాసి వెంటనే వెళ్ళి కౌగిలించుకొని అలా వాళ్ళిద్దరికీ జరగాల్సినట్టు జరిగిపోతాయన్నమాట. అలా జరిగిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళిద్దరికీను విదురుడు జన్మిస్తాడనమాట. ఏంటి, ఒక శూద్రకన్యతో ఈయన చేయడం వల్ల విదురుడు సంభవిస్తాడు. అసలు ఈ విదురుడు ఎవరు అంటే ఏకంగా యమధర్మరాజే. ఒక శాపం వల్ల ఆయన అలా ఒక శూద్ర దాసి కన్యకు పుడతాడనమాట ఆయన యమధర్మరాజు. ఎవరి శాపము అంటే మాండవ్య మహాముని శాపం అనమాట. ఆ శాపం వల్ల ఆయన శూద్రాంగ కుమారుడవుతాడనమాట.
అది అక్కడికి జరిగిందనమాట. దీని తర్వాత ఏమైందంటే, ఈ విషయం విన్న వెంటనే జనమేజయ మహారాజు వైశంపాయన మహామునిని అడుగుతాడనమాట. యమధర్మరాజు అంటే చాలా ధర్మాత్ముడు కదా! ఆయనకి ఎందుకు అలా శాపం వచ్చింది? ఏంటి అసలు ఆ శాపం వెనక కథ ఏంటి అని కుతూహలతో అడుగుతాడనమాట. అప్పుడు దానికి సంబంధించి వైశంపాయన మహాముని ఇలా చెప్తాడనమాట. స్టోరీ ఏంటంటే, మాండవ్య మహాముని వచ్చేసి ఆయన చాలా గొప్ప ముని అనమాట. ఆయన మొత్తం అంటే నడుచుకుంటూనే మొత్తం ఉన్న భూగ్రహం నిండా ఉన్న ఆలయాలన్నీ కూడా తిరిగేశాడనమాట. అంత గొప్ప అనమాట. అంటే ఎక్కడికిను ఏది వాహనం కానీ ఏది యూస్ చేయకుండా ఆయన ఓన్లీ నడకతో మొత్తం అన్ని ఆలయాలు తిరిగి అంత పవర్ఫుల్ అనమాట ఆయన. అలా మొత్తం తిరిగేసి ఒకసారి ఒక చోట అరణ్యం దగ్గర ఆయన ఆశ్రమం నిర్మించుకొని అక్కడ వటతరు ఛాయలో దీక్ష స్టార్ట్ చేస్తాడనమాట. ఫస్ట్ దీక్ష. అలా కొంతకాలం తర్వాత ఊర్ధ్వబాహు పైన నిలుచుకొని మౌనవ్రతం చేస్తూ ఉంటాడనమాట. ఇలా మౌనవ్రతం చేస్తూ ఉండగా ఒకసారి ఏమవుతుందంటే, కొంతమంది దొంగలు ఏం చేస్తారంటే, అక్కడికి దగ్గరలో ఉన్న రాజు యొక్క ట్రెజరీలోకి దూరి ఆ ట్రెజరీలో ఉన్న కొన్ని నగలు అవన్నీ కూడా దొంగతనం చేసి ఆ ఆశ్రమం వైపు పరుగు తీస్తారనమాట. ఆ ఆశ్రమం వైపు పరుగు తీసి ఆ ఆశ్రమంలో కొంత బుషెస్ ఉంటాయి కదా, బుషీగా ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి వాళ్ళందరూ దాంకునేస్తారనమాట. అప్పుడు ఏమవుతుంది అంటే, అక్కడికి కొంతమంది సైనికులు వస్తారు. సైనికులు వచ్చి మొత్తం ఎతికి ఆయన ఫస్ట్ మాండవ్య మహాముని దగ్గరికి వెళ్తారనమాట. వెళ్ళి అడుగుతారు, రాజు యొక్క ట్రెజరీని కొంతమంది దొంగలు వచ్చి దోచుకున్నారు, వాళ్ళు ఇటుగా ఎటో పరిగెత్తారు, ఎటైనా చూసావా అన్నట్టుగా ఆ క్వశ్చన్ చేస్తారనమాట మాండవ మహామునిని. కానీ ఆయన దీక్షలో ఉన్నాడు కదా, మౌనవ్రత దీక్షలో ఉన్నాడు కదా, ఆయన సమాధానం చెప్పాడు, అలానే ఉంటాడనమాట. సరే అని చెప్పేసి ఈ భటులు ఏం చేస్తారంటే, మొత్తం చుట్టూ ఆ పరిసరాలన్నీ ఎతికి అక్కడ బుషెస్లో దాక్కున్న వాళ్ళని పట్టుకుంటారనమాట. అలా పట్టుకున్న తర్వాత వాళ్ళు ఏమని అనుకుంటారంటే, ఈయనే సూత్రధారి, వీళ్ళందరికీ ఈయనే లీడరు, ఈయననే ఈ యొక్క దొంగతనానికి ప్లాన్ వేశాడన్నట్టుగా ఆయన్ని కూడా పట్టుకెళ్తారనమాట. అలా పట్టుకెళ్ళి ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళి రాజు దగ్గర ఇలా చెప్తారు, ఏంటి ఈయనే సూత్రధారి, ఈ కాషాయ వేషధారే ఈ యొక్క దొంగతనానికి సూత్రధారి అన్నట్టు చెప్పేసరికి ఆయన మహారాజు కోపం వచ్చేసి వెంటనే మరణదండన విధిస్తాడనమాట అందరికీ. సరే, మరణం కూడా అంత ఈజీగా రాకూడదు, చాలా బాగా టార్చర్ చేసి రావాలని చెప్పేసి అన్నట్టుగా ఆజ్ఞ ఇస్తాడు. ఆ ఆజ్ఞ ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే, శూలదండం అనమాట, ఒక శూలం మీద ఆయన్ని అధిష్టింపజేసి ఆహారం కానీ తిండి కానీ ఏమీ పెట్టకుండా అలా వదిలేస్తారనమాట. అంటే ఏంటి, ఆ శూలం మీద ఆయన్ని అధిష్టింపజేస్తారు. ఆయన అలా ఉన్నా కూడా ఏ మాత్రం కూడాను అరవకుండా ఆయన అలానే దాన్నంతా ఆ బాధను కూడా దిగమింగుకొని అంత ఇదిలో ఉన్నా కూడా ఆయన మాట కూడా మాట్లాడకుండా ఆయన మౌనవ్రతానికి భంగం కలిగకుండా చూస్తాడనమాట. అంత ఇదిగా మౌనవ్రతం చేస్తూ ఉంటే ఆ మౌనవ్రతం కంప్లీట్ అయ్యేసరికి కొంతమంది విప్రవర్యులందరూ వచ్చి ఆయన అడుగుతారు, ఏంటి అసలు మీరు చాలా మేధావి మరియు మహావేత్త కదా, మీరెందుకు ఇలా శిక్షణ అనుభవిస్తున్నారు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తే ఆయన చెప్తారనమాట, ఎవరైనా కూడాను ఇలాంటి శిక్షలు అనుభవించాల్సిందే, వారు చేసిన తప్పులకు శిక్ష ఖచ్చితంగా అనుభవించాలి. ఏ చిన్న తప్పైనా కూడా మన పాపాలు కానీ కర్మ ఖచ్చితంగా మన వైపుకి వస్తుంది, మన కర్మ మనకి ఖచ్చితంగా ఉంటుంది అన్నట్టుగా ఆ సమాధానం చెప్తాడు. ఒక కాన్వర్జేషన్ని కొంతమంది అక్కడ ఉండే భటులు విని రాజుకి చెప్తారనమాట. ఈ జరిగిన ఇదంతా కూడా రాజుకి చెప్తారనమాట. ఇలా రాజు ఇది వినగానే ఆయనకి అర్థమవుతుంది, ఈయన చాలా మంచివారు, చాలా గొప్పవారు, ఈయనకి ఇలా చేయడం ఎంతవరకు న్యాయం అన్నట్టుగా ఆయన వెంటనే పరుగున వచ్చి ఆయన యొక్క శిక్షను తీయించేసి ఆయన్ని కూర్చోబెట్టి అడుగుతాడనమాట, ఏంటి అయ్యా మీరు ఇంత గొప్పవారు కదా, మరి ఏంటి ఇలా మీరు ఇంత జరుగుతున్నా కూడా మౌనంగా ఉన్నారు, మమ్మల్ని క్షమించండి, మేము ఇలా చేసామని క్షమాపణలు కోరుకుంటారనమాట. ఆయన మాండవ్య మహాముని సరే అని చెప్పేసి అక్కడ సిచ్యువేషన్స్ అన్నీ సెటిల్ చేసేసి బయట వస్తాడు. బయట వచ్చి ఆయన అక్కడి నుంచి వచ్చినా కూడా ఆయన యొక్క తపస్సుని మళ్ళీ రీస్టార్ట్ చేసి
అలా ఆయన తపస్సు చేస్తూ ఉంటాడనమాట. కొంతకాలానికి ఆయనకి ఇంకా ఇంకా కొన్ని పవర్స్ వస్తాయి. ఏంటి అంటే ఎక్కడికైనా కానీ ఎవరు వెళ్ళలేని చోటుకి కూడా ఆయన వెళ్ళగలిగే పవర్స్ వస్తాయన్నమాట. అలా అంటే వేరే లోకాలు ట్రావెల్ చేయగలిగిన పవర్స్ అనమాట. అంటే ఆయన ఇప్పటివరకు భూమి మీద మాత్రమే తిరగగలిగినాడు. ఇప్పుడు ప వేరే లోకాలకు కూడా వెళ్ళగలిగే శక్తి అనమాట. ఆ శక్తితో ఆయన మొత్తం మిగతా లోకాలన్నీ తిరిగి లాస్ట్ యమలోకానికి వచ్చి యమధర్మరాజుని క్వశ్చన్ చేస్తాడు. అయ్యా యమధర్మరాజా, నేను ఇంత శిక్ష అనుభవించేంత పాపం నేనేది చేయలేదు కదా, ఎందుకు నాకు ఇంత క్రూరమైన కఠినమైన శిక్ష వేసావు అన్నట్టుగా క్వశ్చన్ చేస్తాడు. అప్పుడు దానికి యమధర్మరాజు చెప్తాడనమాట. ఏంటి అంటే, నువ్వు నీ పసితనంలో ఒక తూనీగని ముళ్ళుతో గుచ్చి నువ్వు ఎలాగైతే ఇప్పుడు అనుభవించావో దానికి సిమిలర్గా దాన్ని నువ్వు టార్చర్ చేసావు, అందుకే దాని యొక్క ఫలితమే నీకు ఈ శిక్ష అన్నట్టుగా చెప్తారనమాట. అది విన్న మాండవ్య మహాముని కోపాగ్రతుడై ఎంతో కోపంతో యమధర్మరాజుని శిక్షిస్తాడు. ఏంటంటే, నువ్వు శూద్రాంగన పుత్రుడివై జన్మిస్తూగాక అన్నట్టుగా శిక్షించి ఇంకొక సెంటెన్స్ చెప్తాడనమాట. ఏంటి అంటే, 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు పసితనంతో చేసే పనులు ఏవి వాటికి ఫలితాలు ఉండవు. వాళ్ళు తెలియని వయసులో ఉంటారు కాబట్టి వాళ్ళకి బుద్ధి అదే చిన్నగా నచ్చ చెప్పాలి కానీ ఇలాంటి శిక్షలు వేసేంత తప్పులు ఏవి కావు అన్నట్టుగా ఒక మాట చెప్తారనమాట. అంటే ఏంటి, 14 ఏళ్ళ లోపు ఉంటే చేసిన తప్పేది అన్నీ రైట్ అయిపోతాయి అనలేదు ఆయన. ఏమన్నారు, వాళ్ళకి అది తెలియని వయసు కాబట్టి ఇంత క్రూరమైన ఇంత కఠినాత్మకమైన శిక్షలు వేసేంత తప్పు కాదు, తప్పు కాదనట్లా, కానీ ఇంత క్రూరంగా ఇవ్వక్కర్లేదు అన్నట్టుగా ఒక మాట చెప్తాడనమాట. సరే, అది అక్కడితో ఆ స్టోరీ కంప్లీట్ అయింది. నేను ఇంకొక చిన్న పాయింట్ మర్చిపోయాను. ఏంటి అంటే, అక్కడ రాజు శిక్షని ఇది తీసేస్తాడు కదా, ఆ తీసే సమయంలో ఒక శూలం ఆయన కంఠంలో ఉండిపోతుంది అనమాట. ఆ శూలం ఎంత ట్రై చేసినా రాదు మాండవ్య మహాముని కంఠం నుంచి. అందుకు ఆయనకి ఇంకొక పేరు కూడా వచ్చిందనమాట. ఏంటంటే అనిమాండవ్యుడు అని ఇంకొక పేరు అనమాట, ఆ శూలం అలా గొంతులో ఉండిపోవడం వల్ల. అలా స్టోరీ కంప్లీట్ అవుతుందన్నమాట. ఇంకోటి ఏంటంటే, 4వ భాగం కూడా కంప్లీట్ అయిందనమాట. ఏంటి, ఆది సభా పర్వాల్లో 4వ ఖండం ఇది కంప్లీట్ అనమాట. పంచమ ఖండం నెక్స్ట్ స్టార్ట్. ఇలా స్టార్ట్ అవుతుంది పంచమ ఖండం. ఏంటి అంటే, నైమిసారణ్యంలో ఉగ్రశ్రవణుడు సౌనకాది మహామునులకు స్టోరీ చెప్తూ ఉంటాడు కదా. ఏం స్టోరీ చెప్తూ ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అంటే, వైశంపాయన మహాముని ఎలాగ జనమేజయ మహారాజుకి స్టోరీ చెప్తున్నాడు అనే దీని మీద చెప్తూ ఉంటాడు కదా. అంటే ఇక్కడ ఈ లైన్ మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మనం గుర్తుపెట్టుకోవడానికి. ఏంటి, ఈ స్టోరీ అనేది స్టోరీ జరుగుతున్నట్టు జరుగుతుంది. ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో ఫస్ట్లో ఉన్న వీడియోస్లో చూసింటే చెప్తాం అనమాట. మహాభారతం అనేది ఒక స్టోరీ జరుగుతూ ఉండగా ఆ స్టోరీలో నెరేషన్లో ఇంకొక స్టోరీ స్టార్ట్ అయ్యి ఆ స్టోరీలో ఇంకొకరు నరేట్ చేస్తున్నారు మహాభారతం. అంటే ఏంటి, మన ప్రజెంట్ ఏంటి అంటే, మనకి మహాభారతంలో నైమిసారణ్యంలో ఉగ్రశ్రవణుడు సౌనకాది మహామునులకు చెప్పేది ప్రజెంట్ అనమాట. ఆయన ఇంకొక స్టోరీకి ఎక్కడికి చెప్తున్నాడు, వైశంపాయన మహాముని జనమేజయ మహారాజుకి మహాభారతం గురించి చెప్పడం అనమాట. మళ్ళీ దాని లోపలికి వెళ్తే జనమేజయ మహారాజుకు వైశంపాయన మహాముని చెప్పడం అనమాట. ఏంటి, ధృతరాష్ట్రులు పాండవుల గురించి చెప్తున్నాడు కదా, అక్కడికి అనమాట. అంటే స్టోరీ ఇన్ స్టోరీ అనమాట. దాని ప్రకారం ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి, వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు, ధృతరాష్ట్రుడు, పాండురాజు మరియు విదురుడు, ముగ్గురు పెరిగి పెద్ద అవుతారనమాట. ముగ్గురు కూడాను చాలా ప్రావీణ్యులు అవుతారు. దాంట్లో ఎలాగా అంటే, పాండురాజు వచ్చేసి ధనుర్ధనులలో అగ్రగణ్యుడు అని పేరు తెచ్చుకుంటాడు. ధృతరాష్ట్రుల వారు సూర్యులలో పరాక్రమశాలి అనే పేరు తెచ్చుకుంటాడు. త్రిలోకాలలో అంతటి ధర్మవేత్త కానీ సచ్చరితుడు కానీ ఎవరూ లేరు అన్నట్టుగా విదురుల వారు పేరుని తెచ్చుకుంటారన్నమాట. ఇలా వీరి పేర్లు తెచ్చుకుంటారు. అలా వీళ్ళ రాజ్యం అంతా కూడాను భీష్ముల వారు చూసుకుంటూ ఉంటాడనమాట. అంటే ఏంటి, వీళ్ళు ఇంకా పసి వయసులోనే ఉన్నారు అని వాళ్ళు చెప్పడం అనమాట. భీష్ముడు ఎలా చూసుకుంటూ ఉంటాడంటే, రాజ్యంలో కానీ ప్రజలు కానీ అసలు అతిథులకు కానీ వాళ్ళకి ఇచ్చే గౌరవ మర్యాదలు కానీ అవన్నీ కూడా ఎక్కడ కూడా తగ్గకుండా
అలానే రాజ్యంలో ఎవరో ఒక జరిగే పనులకి ఒకరు ఉండి చేయక్కర్లేదు అనమాట. అవన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి. అంటే ఎంతో ఎంతో మంచిగా రాజ్యం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా జరుగుతూ ఉండగా ధృతరాష్ట్రుడు వయసుకు వస్తాడనమాట. పెళ్లి వయసుకు వస్తాడనమాట. ఇలా పెళ్లి వయసుకు రాగానే భీష్ముల వారు మొత్తం ఉన్న రాజ్యాలు, దగ్గరలోని రాజ్యాలు కానీ ఉంటారు కదా, వాళ్ళందరికీను చెప్పి పెడతాడనమాట. ఎవరైనా మంచి కన్యను ఉంటే ధృతరాష్ట్రునికి ఇచ్చి చెయ్యాలి అన్నట్టుగా. అలా ఉంటే వాళ్ళు కొంతమంది సజెషన్ ఇస్తారు. ఏంటి అంటే, గాంధారీధీసుడు అయిన సుబలుని యొక్క పుత్రిక గాంధారి పర్ఫెక్ట్ మ్యాచ్ ధృతరాష్ట్రునికి అన్నట్టుగా చెప్తాడనమాట. అది వినగానే ఈయన కూడా అవును కదా, గాంధారి ఉంది కదా, అంతటి సత్యవతి శీలవతి ఎవరు ఉండరు, తననే ధృతరాష్ట్రుని యొక్క భార్యగా తీసుకోవాలి అని ఆయన నిశ్చయించుకుంటాడు. అలా నిశ్చయించుకొని ఆయన విదురునితో కూడా ఒక మాట చెప్తాడు అనమాట. ఇలా చెప్పగానే విదురుడు కూడా అవును పెద్దనాన్నగారు, కరెక్టే మీరు చెప్పిండేది. ఎలాగూ మీకు కూడాను ధృతరాష్ట్రుని యొక్క వంశం కానీ అదే కౌరవ వంశం కూడా బాగా వృద్ధి చెందాలి, బాగా జరగాలి అని కూడా అనుకుంటున్నారు కదా. గాంధారీదేవికి ఇంకొక వరం కూడా ఉంది. ఏంటి అంటే 100 మందిని కనగలిగే వరం కూడా ఉంది. దానివల్ల ధృతరాష్ట్రుని యొక్క వంశం కూడాను చాలా విచ్ఛిన్నం అవుతుంది, బాగా ఎక్స్పాండ్ అవుతుంది అన్నట్టుగా చెప్తారనమాట. దాని తర్వాత భీష్ముల వారు వెళ్ళి సుబలుడిని ఇలా వియ్యానికి అడుగుతాడనమాట. వియ్యానికి అడగగానే ఓకే అని చెప్పి సుబలుడు యాక్సెప్ట్ చేస్తాడు. వాళ్ళిద్దరికీను వివాహానికి సన్నద్ధమవుతుంది అనమాట. ఇక్కడి నుంచి గాంధారి మరియు ధృతరాష్ట్రుని యొక్క వివాహం యొక్క స్టోరీ అనమాట. చాలా చిన్న స్టోరీ ఇది. ఏంటి అంటే, ఇలా గాంధారీదేవికి ధృతరాష్ట్రునితో వివాహం అని తెలియగానే, ధృతరాష్ట్రుని గురించి తెలియగానే గాంధారీదేవి నా పతి అంధుడు కదా, నేను కూడా ఈ లోకాన్ని చూడండి అన్నట్టుగా తన కంటికి అడ్డంగాను గుడ్డను కట్టేసుకుంటుంది అనమాట. ఎంత గట్టి కట్టుకుంటుందంటే అసలు తనకు కూడా ఏమీ కనిపించకుండా ఉండిపోతుంది అనమాట. అది కూడాను ఆ గుడ్డ కూడాను తను ఎప్పుడు తీయదనమాట. అలాగే దీంతోపాటు అసిధార వ్రతం అనే వ్రతాన్ని తీసుకొని తను స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా ఏమవుతుందంటే, దీన్ని చూసి మిగతా వాళ్ళు కూడాను ఎంతో సంతోషించి గాంధారీదేవికి క్లాప్స్ కొడతారనమాట. అంత గ్రేట్ అనమాట గాంధారి. సరే, ఇది ఇలా ఉండగా దీని తర్వాత ఇంకోటి ఏంటి అంటే గాంధారీదేవికి 10 మంది తోబుట్టువులు అనమాట. ఎవరు అంటే వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. సత్యవ్రత, సత్యసేన, సుదేష్ణ, సుహిత, తేజశ్రవ, సుశ్రవ, నికృతి, సంభావ, దాశర్ణ అని 10 మంది తోబుట్టువులు అనమాట. ఏంటి అంటే వీళ్ళ గురించి ఎందుకు వచ్చింది అంటే, గాంధారీధీసుడు ఏమంటే ఈ 10 మందిని కూడాను ధృతరాష్ట్రునికి ఇచ్చి కట్టబెట్టాలి అని చెప్తారనమాట. సరే, ఇలా చెప్పగానే వీళ్ళు కూడా 2 సైడ్లు ఒప్పుకొని ఫస్ట్ గాంధారితో ధృతరాష్ట్రుని వివాహం చేస్తారనమాట. దీనికి శకుని మొత్తం సన్నద్ధాలు చేస్తాడు. ఈ వివాహం అవ్వగానే ఈ యొక్క 10 మందిని కూడాను ధృతరాష్ట్రునికి ఇచ్చి వివాహం చేస్తారనమాట. ఇలానే ఈ 10 మందితోనే కాకుండా ఇంకా భీష్ముల వారు ఇంకా దగ్గరలో ఉన్న కన్యలను, అదే గొప్ప గొప్ప రాజకన్యలు వాళ్ళని తీసుకొచ్చి 100 మందిని దగ్గర తీసుకొచ్చి ధృతరాష్ట్రునికి వివాహం చేశారు అని రాశారనమాట ఇక్కడ. కానీ మెయిన్ ఇక్కడ వచ్చేసి గాంధారీదేవినే. గాంధారి అంటే ఎలా అంటే క్వీన్ కదా గాంధారి, అలా అనమాట. అలా వీళ్ళిద్దరికి వివాహం జరిగి వీళ్ళ సంసారం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. దీంతో ఈ స్టోరీ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మీ విత్ టిల్ ద లాస్ట్ ఆఫ్ ద వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ మై వీడియో. Please subscribe my channel Tale Epic. Thank you. See you in the next video.